హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో హెయిర్ గన్లో స్కోప్ ఎలా సెట్ చేయాలి. అంటే హెయిర్ గన్ ఎక్కువసార్లు షూట్ చేయడం వల్ల అది వైబ్రేషన్ అయ్యి స్ప్రింగ్ ఆపరేటింగ్ వల్ల వైబ్రేషన్ అయ్యి ఆ హెయిర్ గన్ యొక్క స్కోప్ అనేది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా స్కోప్ సెట్టింగ్ పోయింది అనమాట. స్కోప్ ఎలా సెట్ చేయాలంటే ఎప్పుడైనా స్కోప్ సెట్టింగ్ చేసేటప్పుడు వెల్లంకి కిట్ తీసుకోవాలి. వెల్లంకి కిట్ తీసుకున్న తర్వాత వెల్లంకి కిట్ని అంటే స్కోప్ ఓపెన్ చేయాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో స్క్రూస్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడు పక్కన స్క్రూస్ రిలీజ్ చేయకూడదు. ఆపోజిట్లో ఉన్న స్క్రూస్ని రిలీజ్ చేయాలి. ఫస్ట్ 1 by 1 ఇక్కడ ఒకటి అప్లోడ్ చేయాలి, అక్కడ ఒకటి తీయాలి, దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక రిలీజ్ చేయాలి, అక్కడ ఒకటి రిలీజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత అప్పుడు స్కోప్ అనేది అటు ఇటు కదలకుండా ఒకే రేంజ్లో వస్తుంది. తర్వాత జస్ట్ అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ముందుకి, వాటిని జస్ట్ ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం సెట్ చేసుకొని మళ్ళీ సేమ్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లోనే స్క్రూస్ని టైట్ చేయాల్సి ఉంటుంది. సో అటు ఒకటి ట్రై చేయాలి. మనకి అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్ మిడిల్లో ఉండాలన్నమాట. స్కోప్ అనేది కంపల్సరీ మిడిల్లో కూర్చోబెట్టిన తర్వాతనే టైట్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో కంపల్సరీ టైట్ చేయాల్సి ఉంటుంది. ఇటు ఒకటి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో చేసిన తర్వాత కంపల్సరీ సపోర్ట్ తీసుకుని చేయాలంటే అవతల ఎవరైనా పట్టుకోవాలి. కంపల్సరీ వెపన్ని పట్టుకొని టైట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి స్కోప్ సెట్టింగ్ మంచి కూర్చుందా లేదా, గన్ను దాని మీద స్కోప్ కూర్చుందా లేదని చెక్ చేసుకోవాలి ఒకసారి. మళ్ళీ చెక్ చేసుకొని సేమ్ హెయిర్ లైన్లో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ ఫుల్ టైట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని టైట్ చేసి అప్పుడు స్క్రూస్ అన్నీ ఫుల్ టైట్ చేయకూడదు, కొంచెం మాత్రం టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేస్తే ఏమిటంటే దాని గ్రిప్ ఎక్కువ అయిపోయి లోపల థ్రెడ్డింగ్ పోతుంది అనమాట స్క్రూస్కి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.